హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ హర్ స్పేస్ నాటు స్టైల్ బిర్యానీ. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇది కూడా నా స్టైల్లోనండి. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు, కానీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా బాగా వస్తుందండి. ఇందులో ప్రతి స్టెప్ కూడా ఒక కొత్తదనాన్ని అయితే తీసుకొస్తుంది. మరి ఎంత బాగుంటుందంటే నేను మాటలో అయితే చెప్పరండి, మీరు తప్పకుండా చూడాల్సిందే. కమ్మని రుచి పక్కా అండి, అంత బాగుంటుంది. మరి ఈ స్టైల్లో చేసినప్పుడు మీరు ఇప్పటి వరకు అయితే ఈ స్టైల్లో ఎవరు చేసి ఉండరు బిర్యానీ. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని అందులో 1 స్పూన్ పసుపు, మీకు స్పైసీ ఎంత కావాలనుకుంటే అంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని 1 స్పూన్ రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 3-4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, మిర్చి వేసుకుంటాం బజ్జీ అండి, అటువంటి పచ్చిమిర్చిని కూడా ఒక 3-4 చిలుకలు వేసుకొని, దీంట్లో 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ శొంఠి పొడి, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ షెజ్వాన్ సాస్, కొంచెం ఆయిల్, ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని, తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కకు పట్టే విధంగా ఒక 5-6 నిమిషాల పాటు ఇలా మర్దన చేయండి. తర్వాత ఆవకాయ పచ్చడి మీద ఉండే ఆయిల్ని ఒక 3-4 స్పూన్లు తీసుకొని ఇలా వేసుకోవాలి. ఈ ఆవకాయ పచ్చడి మీద నూనె వేస్తే మంచి అరోమా వస్తుందండి, మొక్కకి మంచి కలర్ ఇస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. దీంట్లోనే కొంచెం కరివేపాకు, ఒక 3 స్పూన్ల గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొక్కకి లోపలికి అంటూ పట్టే విధంగా మసాలాను బాగా కలుపుకోండి. తర్వాత దీంట్లో 200 ml పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. 2 పెద్ద టమాటాలను ముక్కలు చేసుకుని ఇలా పైన యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను రైస్ కుక్కర్కి ఉండే కొలత గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 4.5 కప్పుల రైస్ అనేది, బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను వీటిని ఒకసారి బాగా కడిగి ఒక అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ అనేది తీసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఆయిల్ ప్లస్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇందులో గ్రీన్ ఇలాచి, దాల్చిన చెక్క, జాపత్రి, స్టార్ అనైస్, రాతి పువ్వు, లవంగాలు యాడ్ చేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇందులో షాజీరా, బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెన్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలపండి. ఇలా అంతా కలిసిన తర్వాత దీంట్లో సోడా ఉంటుంది కదండి, అది ఒక చిన్న గ్లాస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సోడా అనేది మనకి చికెన్ బాగా స్మూత్గా వచ్చేలాగా చేస్తుంది అనమాట. మరలా ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే ఒకసారి వేసుకొని మూత పెట్టి కనీసం 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా వేసి రైస్కి మొత్తం ఈ గ్రేవీ పట్టేంత విధంగా కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం 1 రైస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మరలా ఇందులో కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇందులో 1 స్పూన్ షాజీరా, కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉడుకుతుందండి. ఈ స్టేజ్లో ఒకసారి పైనుంచి కింద వరకు కలపండి. ఇలా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీస్తే వాటర్ లెవెల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక అరిటాకుని 3 భాగాలుగా చేసి దీనిపైన పెట్టి కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని అల్యూమినియం ఫాయిల్తో ఇలా మొత్తం నేను కవర్ చేసేసుకుంటున్నానండి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోయినా సరే ఏదైనా టైట్గా ఉండే మూత పెట్టి దానిపైన ఒక బరువుగా ఉండేటటువంటివి ఏదైనా పెనాన్ని దాని మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత నేను ఎలా అయిందనేది నేను చూస్తున్నానండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. ఈ విధంగా చేస్తే
బిర్యానీ అనేది మంచి కొత్త రుచితో చాలా బాగా వస్తుంది. కమ్మటి బిర్యానీ అనేది మీరు ఎంజాయ్ చేస్తారండి. పక్కా నాది గ్యారెంటీ. అంత రుచిగా ఉంటుంది. ఎప్పుడూ తినలేని ఒక కొత్త రుచి అయితే మీకు కంపల్సరీ తెలుస్తుందండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.